జనసేన నాయకులారా, మీ నాయకుడు మిమ్మల్ని చంద్రబాబుకు బలివ్వబోతున్నాడు. ఇప్పటికైనా నిద్ర లేవండి, మేల్కొనండి. ఆదమరిస్తే అంతే సంగతులు. పారిపోండి, పారిపోండి అని హెచ్చరిస్తున్నారు మంత్రి అంబటి రాంబాబు. నారా లోకేష్ ను బయటకు రాకుండా ఇంట్లోనే ఓ గదిలో వేసి తాళం వేశారేమో అనే అనుమానం వెల్లబుచ్చారు. సార్, టీడీపీ జనసేన నాయకుల మాటలు వింటున్నారా మీరు? ఏదో మాట్లాడుతూ ఉంటారు. తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు ఇంతవరకు వాళ్ళు సిద్ధమే కాల. రా కదలిరా అని పిలుస్తున్నారు బాబు గారు. రా కదలరా అంటున్నారు. కనపడ్డోళ్ళ ఎవడు కథలు వచ్చే పరిస్థితి లేదు. రాకుండా ఆయన వదిలిపెట్టారు. చిత్రం ఏంటంటే ఈ మధ్యన ఏమండి ఆయన పేరేంటి లోకేష్ కనపట్లేదుగా. అవును సార్, ఎక్కడున్నారు లోకేశం? ఆయన లేక జనాలు ఎంత ఎంటర్టైన్మెంట్ మిస్ అయ్యారో తెలుసా? ఇంతకీ ఎక్కడున్నారు సార్ ఎర్రబుక్కు లోకేశం? దాచేసినట్టున్నారు. దాచేశారా? అదేంటి సార్, ఎర్రబుక్కు లోకేశాన్ని దాచేయడం ఏంటి? చెప్పినట్టున్నారు ఆయన బయటికి పెడితే మీరు అవుట్ అని. అలాగని లోకేశాన్ని ఇంట్లో దాచేస్తే గెలుస్తారా మరి? దాచేసిన అవుటే, బయటికి పెట్టిన అవుటే. అరరే, పెద్ద సమస్య వచ్చి పడిందే. పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి వెళ్ళి వచ్చాయంట పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి. దేనికెళ్ళాడు సార్? దేనికి వెళ్ళాడో నాకు అర్థం కాల. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది సార్? ముష్టి కోసం వెళ్ళాడా? సీట్లు ముష్టి కోసం. ముష్టి అని మీరు పదే పదే అనకండి సార్. పాపం పవన్ ఫీల్ అవుతాడు. మాకు టికెట్ వస్తుంది, మేము గెలుస్తాము, ఓడతాము అని కంగారు పడుతున్నటువంటి జనసేన నాయకులందరికీ చెబుతున్నా. ఏం చెబుతారు వాళ్ళకు? కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదకండి. చంద్రబాబు నాయుడు గారి మాట విని పవన్ కళ్యాణ్ ముంచే పరిస్థితిలో ఉన్నాడు. అదేంటి సార్, పవన్ గట్టిగా పట్టుబడితే 60 70 సీట్లు ఇవ్వరా చంద్రబాబు? ఏదో 60 సీట్లు ఇస్తారు, 70 సీట్లు ఇస్తారు, 8 9 పార్లమెంట్ సీట్లు ఇస్తారని బయట మీరు ప్రచారం చేసుకుంటారు. ముష్టేస్తాడు. అంటే 60 సీట్లు ఇవ్వడా? 20 25 22 23 ఇస్తే గగనం. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. పోయినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అని ఒక సామెత ఉన్నది కదా. చంద్రబాబు విధిల్చే ఆ 20 25 సీట్లనే మహాప్రసాదం అని కళ్ళకద్దుకుంటారు. అంతకు మించి చేసేది ఏముంటుంది చెప్పండి?